రివెంజ్ తీర్చుకుంటారా లేదా సేమ్ సీన్ రిపీటా? ఇలా చేస్తే మన ఎస్ఆర్హెచ్ దే విజయం. అసలు ఏం చేయాలి మన ఎస్ఆర్హెచ్, అసలు మ్యాచ్ లో ఏం జరగబోతుంది, కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి ప్రివ్యూ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ప్రివ్యూ గురించి మాట్లాడుకో ముందు ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. మొత్తం 28 మ్యాచ్లు జరిగాయి. 19 మ్యాచ్లు కేకేఆర్ గెలిచింది, కేవలం 9 మ్యాచ్లే మన ఎస్ఆర్హెచ్ గెలిచింది. అందులో మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది? కేకేఆర్ లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది. అసలు రివెంజ్ ఏంటంటారా? 2024 లో వాళ్ళు మనల్ని ఘోరంగా ఓడించారు ఫైనల్లో, ఐపీఎల్ ఫైనల్లో. అలాగే లీగ్ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే హర్షిత్ రాణా కూడా మనకి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చి మన బ్యాటర్స్ అయితే బాగా డిస్టర్బెన్స్ చేశాడు. కానీ మన వాళ్ళు అయితే మంచిగా పోరాడారు లీగ్ మ్యాచ్ లో. బట్ ఈ మ్యాచ్ లో మన వాళ్ళు గెలవాలంటే ఏం చేయాలి మాట్లాడుకు ముందు మనం కేకేఆర్ పిచ్ ఈ మ్యాచ్ లో మన ఎస్ఆర్హెచ్ గెలవాలంటే ఫస్ట్ మనం కేకేఆర్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. పిచ్ రిపోర్ట్ గురించి వెళ్ళిపోతే అజింక్య రహానే అయితే కేకేఆర్ క్యూరేటర్స్ ని స్పిన్ ట్రాక్ అడుగుతున్నాడు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి అలాగే నారాయణ్ చాలా బాగా స్పిన్ వేస్తారు. కానీ ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ కి స్పిన్ ట్రాక్ ఇవ్వలేదు, బ్యాటింగ్ ట్రాక్ ఇచ్చారు. అదే బ్యాటింగ్ ట్రాక్ ఇప్పుడు జరిగే ఎస్ఆర్హెచ్ తో జరిగే మ్యాచ్ కూడా ఇస్తే ఖచ్చితంగా మన ఎస్ఆర్హెచ్ పై చేయి ఉంటది. ఒకవేళ స్పిన్ ట్రాక్ ఇచ్చారా నెక్ టు నెక్ కాంపిటీషన్ అయితే ఉంటది. మన పక్క కూడా మంచి స్పిన్నర్ ఉన్నాడు జీషన్ అన్సారీ, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ ఆడమ్ జంపాగా వస్తే చాలా బాగుంటది. కానీ అసలు పిచ్ ఎలా ఉంటది అనేది మెయిన్ మ్యాచ్ మొత్తం ఆధారపడుతుంది. మనం నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోతే టాస్ గెలిచిన టీం అయితే ఖచ్చితంగా చేసింగే చేస్తుంది. అది ఎస్ఆర్హెచ్ అయినా కేకేఆర్ అయినా. ఎస్ఆర్హెచ్ యాక్చువల్ గా బ్యాటింగ్ తీసుకుంటుంది ప్రతిసారి టాస్ గెలిస్తే, కానీ ఈ పిచ్ పైన ఖచ్చితంగా చేసింగే తీసుకుంటుంది. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ చాలా చిన్న గ్రౌండ్, అలాగే అవుట్ ఫీల్డ్ చాలా బాగుంటది. అలాగే స్పిన్ కి అనుకూలి ఇచ్చినా కూడా వెయిట్ చేసి ఆడేదానికి ఛాన్సులు ఉంటాయి. ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతే పిచ్ రిపోర్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా బ్యాటింగ్ ట్రాక్ ఉండేదానికే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్స్ వినట్లేదు రహానే మాట, వాళ్ళు ఖచ్చితంగా బ్యాటింగ్ ట్రాక్ ఇచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ స్పిన్ ట్రాక్ ఇస్తే మటుకు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఎటువంటి చేంజెస్ ఉండవు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 లో. ఆడమ్ జంపా అయితే వస్తాడు. మల్డర్ ప్లేస్ లో లాస్ట్ మ్యాచ్ లో ఇంపాక్ట్ లో వచ్చాడు కాబట్టి ఆ ప్లేస్ లో ఆడమ్ జంపా వస్తాడు. ఇటుపక్క కేకేఆర్ ప్లేయింగ్ లో కూడా ఎటువంటి మార్పులు ఉండవు. వాళ్ళు కూడా బంచి బ్యాలెన్స్డ్ గానే కనిపిస్తున్నారు. కానీ వాళ్ళైతే కొన్ని స్లాట్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సింది టైం అయితే వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే స్పెన్సర్ జాన్సన్ న్యూ బాల్ తో బాగా బౌలింగ్ వేసినా కూడా డెత్ లో అయితే తను ప్రామిసింగ్ గా కనిపించట్లేదు. అలాగే హర్షిత్ రాణా కూడా వికెట్లు అయితే తీయట్లేదు. అది కేకేఆర్ కి పెద్ద ప్రాబ్లం. ఇక నెక్స్ట్ పాయింట్ కీ బ్యాటిల్స్ లోకి వెళ్ళిపోతే ఆండ్రే రసెల్ వర్సెస్ హర్షల్ పటేల్ డెత్ లో స్లోవర్ బాల్స్ వేస్తాడు. బట్ ఆ రసెల్ అయితే ఫామ్ లో లేడు. కానీ ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చేదానికి ఛాన్సులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే తన ఈడెన్ గార్డెన్స్ లో రెండో మ్యాచ్ ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినా కూడా అదే చాలా కొంచెం ఎస్ఆర్హెచ్ కి ఇబ్బంది పెట్టే విషయం. నెక్స్ట్ కీ బ్యాటిల్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి వర్సెస్ హెన్రిచ్ క్లాసెన్ స్పిన్ చాలా బాగా ఆడతాడు. కానీ స్పిన్ ట్రాక్ లో ఎలా ఆడతాడు అనేది మనం చూడాలి. ఇంతకుముందు ఇదే రెండు టీమ్స్ తలబడినప్పుడు హెన్రిచ్ క్లాసెన్ అయితే 25 రన్స్ స్కోర్ చేశాడు. వరుణ్ చక్రవర్తిని అదైతే మర్చిపోకూడదు. ఇంకొకటి వచ్చేసి హర్షిత్ రాణా వర్సెస్ నితీష్ కుమార్ రెడ్డి. వీళ్ళు రీసెంట్ గా జరిగిన ఇండియా మ్యాచ్ లో కొంచెం మంచి ఫ్రెండ్స్ లాగా అయితే కనిపించారు. కానీ ఇక్కడ అయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మధ్య అయితే కీ బ్యాటిల్ ఉండబోతుంది. హర్షిత్ రాణా బౌలింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి ఎంతవరకు బ్యాటింగ్ చేస్తాడనేది మనం చూడాలి. అలాగే ఎస్ఆర్హెచ్ డేంజరస్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ వర్సెస్ నారాయణ్ కూడా ఉండబోతుంది. అలాగే నారాయణ్ కానీ పవర్ ప్లేలో ట్రై చేస్తే హెడ్ వర్సెస్ నారాయణ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే ప్యాట్ కమిన్స్ వర్సెస్ అజింక్య రహానే బ్యాటిల్ కూడా ఉండబోతుంది ఇద్దరు కెప్టెన్ల మధ్య. ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో రహానేకి అయితే మంచి రికార్డు ఉంది. కానీ అదే రికార్డుని ఇక్కడ కొనసాగిస్తాడో లేదో కూడా చూడాలి. ఇక అలాగే షమి వర్సెస్ డికాక్ కూడా మ్యాచ్ ఇంట్రెస్టింగ్. అలాగే డికాక్ వర్సెస్ షమి కూడా మంచి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ కాబోతుంది. ఎందుకంటే పవర్ ప్లేలో వీళ్ళిద్దరు ఎవరైతే ఆధిక్యం సాధిస్తారో వాళ్ళకి ఆ టీంకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకీ ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచేదానికి ఎక్కువ ఛాన్స్ ఉందంటే బ్యాటింగ్ ట్రాక్ ఇస్తే మటుకు ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా 280, 250 స్కోర్ చేసేదానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే స్పిన్ ట్రాక్ ఇస్తే మటుకు కేకేఆర్కి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఇక టీమ్స్ పాజిటివ్స్ నెగిటివ్స్కి వచ్చేస్తే రెండు టీంలు బౌలింగ్లు మటుకు వీక్గా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ కంపేర్ టు కేకేఆర్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ కొంచెం బెటర్ ఉంది. కానీ స్పిన్ విషయానికి వచ్చేస్తే కేకేఆర్ బౌలింగ్ చాలా బాగుంది. కానీ ఎస్ఆర్హెచ్లో ఒక మంచి స్పిన్నర్ అయితే ఉన్నాడు జీషన్ అన్సారీ. లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో అద్భుతంగా వేశాడు. తను ఎలా వేస్తాడనేది కూడా ఈ మ్యాచ్లో కీలకం కాబోతుంది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చి జంపా కూడా ఎలా వేస్తాడనేది కూడా కీలకం కాబోతుంది. ఇక లాస్ట్గా ప్లేయర్స్ టు వాచ్ వచ్చేసి హెన్రిచ్ క్లాసెన్. స్పిన్ ట్రాక్ ఇస్తే తను కానీ బీభత్సంగా ఆడితే మటుకు వారు వన్ సైడ్ అయిపోతుంది. అలాగే హెడ్ ఇనిషియల్గా ఎంత క్యామియోస్ ఆడతాడనేది కూడా మ్యాటర్ అవ్వబోతుంది. అలాగే ఇషాన్ కిషన్ లాస్ట్ 2 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్లో తను కూడా స్పిన్ బాగా ఆడతాడు. ఇతను ఎలా ఆడబోతున్నాడో కీలకంగా పోతుంది. అలాగే అనికేత్ వర్మ గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. తన స్పిన్ చాలా ఎర్లీగా పిక్ చేస్తున్నాడు, భారీ షాట్లు ఆడుతున్నాడు. తన ఇన్నింగ్స్ కూడా కీలకం కాబోతుంది. మెయిన్ గా ప్యాట్ కమిన్స్ డెత్ బౌలింగ్ ఎంత బాగా వేస్తే ఎస్ఆర్హెచ్ కి అంత ప్లస్ అవుతుంది. అలాగే రసెల్ లాస్ట్ మ్యాచ్ లో అయితే బౌలింగ్ తో విఫలం అయినా కూడా ఈ మ్యాచ్ లో కానీ రసెల్ కానీ బాల్ తో కానీ క్యామియోస్ అని తీసి, అలాగే ఈ మ్యాచ్ లో రసెల్ కానీ మంచిగా స్లోవర్ బాల్స్ ఎగ్జిక్యూట్ చేసి వికెట్లు కానీ తీస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కి అయితే కష్టాలు తప్పవు. ఇక మెయిన్ గా ఈ మ్యాచ్ లో ప్లేయర్స్ టు వాచ్ వచ్చేసి అజింక్య రహానే, అలాగే ఇటు పక్కన వచ్చేసి హెన్రిచ్ క్లాసెన్. వీళ్ళిద్దరిలో ఒకరైతే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే కొట్టబోతున్నారు నేను అనుకుంటున్నాను. మీరేమంటున్నారు కామెంట్ చేయండి. నా ప్రివ్యూ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.